ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని మహబూబాబాద్ జిల్లాలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు సిపిఐ న్యూ డెమోక్రసీ కమిటీ ఆందోళన నిర్వహించింది. ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వం చేస్తున్న హత్యలే అని విమర్శించారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసులపై జరుగుతున్న దాడులను నిలిపివేయాలన్నారు. ఈ సందర్భంగా అడవిని జల్లెడపడుతూ కేంద్ర బలగాలు ఆదివాసుల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నాయని న్యూ డెమోక్రసీ నేత మండల వెంకన్న విమర్శించారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో రక్తపాతం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి నేడు ఉన్నది. ఇదంతా ఎవరి ప్రయోజనాల కోసం, దోపిడీ వర్గాల ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారు. నక్సలైట్లు కోరుతున్నది ఏమిటి? దున్నేవాడికే భూమి కావాలి, సమసమాజం కావాలి, పేదరికం లేని సమాజాన్ని కోరుకుంటున్నారు. ఇవాళ అమిత్ షా, మోడీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో 2026 మార్చి 31 వరకు నక్సలిజం లేనటువంటి సమాజాన్ని మేము నిర్మిస్తాం, నక్సలైట్ల బెడద లేకుండా చేస్తాం, నక్సలైట్ల భయం లేకుండా చేస్తామని చెప్పి ఇలా ప్రగల్భాలు పలుకుతున్నారు. నక్సలైట్లు అంటే ఎవరికి భయం? దోపిడీదారులకు భయం, ప్రజల్ని దోసుకునేటువంటి వాళ్లకు భయం, ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసేటువంటి వాళ్లకు భయం. పేద ప్రజలకు భయం కాదు, పేద ప్రజలకు వాళ్లకు దీపంలాగా, ఒక ఆపదలో ఉన్నటువంటి బంధువుల్లాగా ఇలా నక్సలైట్లను చూస్తున్నటువంటి స్థితి ఉన్నది. నక్సలైట్లు వచ్చిన తర్వాతనే దేశవ్యాప్తంగా దోపిడీ దౌర్జన్యాలకు కొంత బ్రేక్ పడుతుంది. దేశవ్యాప్తంగా బీజేపీ